లక్ష్మారెడ్డి అన్న రాగిడి లక్ష్మారెడ్డి అన్న మన అభ్యర్థి గురించి ఈ రోజున సభ పెట్టడం జరిగింది ఎంపీ అభ్యర్థి కోసం. ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ కార్యకర్తలే, స్టేజ్ ముందు ఉన్నవారు కూడా బీఆర్ఎస్ కార్యకర్తలే. దయచేసి సభ మీద మాట్లాడేటప్పుడు స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు మన బీఆర్ఎస్ పార్టీ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం సాధించడానికి కేసీఆర్ గారు ఒక కంకణ బదులై ఉద్యమం స్టార్ట్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ఉండగా. ఆ రోజు నుంచి తెలంగాణ వచ్చే వరకు కూడా ఎంతమంది బలిదానాలు చేసుకురు, ఎంతమంది ఉద్యమకారులు ఇలా అవస్థలు పడ్డారు, వాళ్ళు ఎంతవరకు నష్టపోయారు, ఉద్యమంలో దెబ్బలతో ఎంతవరకు బలిదానాల వల్ల నష్టపోయిన వాళ్ళ గురించి ఒక్కరు కూడా స్టేజ్ మీద ఉద్యమకారుల గురించి ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం, అమరవీరుల గురించి 2 నిమిషాలు మౌనం పాటిద్దాం, ఉద్యమకారుల గురించి తలుసుకుందామని ఎవరన్నా ఒక్కరన్నా అంటున్నారు రైడా. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా కేసీఆర్ లేనిది తెలంగాణ రాష్ట్రం లేనిది ఈ రోజు రాష్ట్రం లేదు. ఇలా పనికిరాని సన్నాసి అనేటోడు సీఎం లేడు. ఇలా కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. వచ్చిన తెలంగాణను 10 ఏళ్ళు బంగారు తెలంగాణగా మన కేసీఆర్ గారు చేస్తే ఈరోజు యువని వల్ల యువనికో పిచ్చని చేతిలో రాయి పెట్టి తెలంగాణను మళ్ళా ఆంధ్రప్రదేశ్ నుంచి ఏ రకంగా 1100 మంది బలిదానాలు, ఉద్యమకారులు ఎంతో మంది లాఠీల దెబ్బలతోటి ఎంతో మంది సంసారాలు ఖరాబ్ అయినాయి, ఎంతో మంది రోడ్ల మీద రోడ్డపాలైనారు, ఇలా ఎంతో నష్టపోయినారు. వాళ్ళ కష్టం వాళ్ళ ఫలితం ఇలా ఎక్కడ పోయింది? దానికి కేవలం ఎవరి వల్ల ఈరోజు ఆ నష్టం జరుగుతుందంటే అది మన వల్లనే. కష్టపడ్డవాని గుర్తించాలి, పదవి గురించి కాదు. వాడిని పలకరించడము ఆదరించడమే వానికి ఒక పదవి, ఒక ఎమ్మెల్సీ ఇచ్చినంత పదవి, వాని ఒక ఎంపీ ఇచ్చినంత ఆశ. ఆ ఆశలను మనం పనిచేయవలసిందిగా మనం చేస్తున్నాం. ఈ రోజు ఆ పార్టీ కొరకు ఆ రకంగా పనిచేసే వాళ్ళను దయచేసి అవన్నీ మర్చిపోతున్నారు. నేను 2 నిమిషాలు చెప్తా. మేము కేసీఆర్ అరుగుజాడలో తెలంగాణ రాష్ట్రం వరకు 2 టన్ వల్ల జెండా పట్టినాం. రంగారెడ్డి జిల్లా షామిట్పై మండల్ ఇదే చివరస్తా కాడ ఈ సార్ ఉన్న హోటల్ కాడనే ఎన్నోసార్లు జెండాలు కట్టి ధర్నాలు చేసాము. అదే కాంగ్రెస్ వాడు, అదే టీడీపోడు, అరే అది రాదురా పని లేదా అవి పాట లేదని మమ్మల్ని ఎక్కిరించిన వాళ్ళు ఆ సన్నాసాలే ఈ రోజు తెలంగాణ వచ్చింది. వాళ్ళ వ్యతిరేకులు తెలంగాణ వచ్చిన తెలంగాణలో వాళ్ళు ఇలా ముందు వచ్చి పదవులు అనుభవించుకుంటా మళ్ళీ వాళ్ళ అవసరాల కొరకు పార్టీని చేంజ్ చేస్తారు. దానికి ఉదాహరణ ఎవరు? సుధీర్ రెడ్డి. ఆ టైంలో ఎవరు పెట్టినా ఎమ్మెల్యే గెలిచేటోడే. ఇలా పార్టీ తరఫున కేసీఆర్ తరఫున టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అయ్యిండు, ఎమ్మెల్యే సంపాదించుకోడు, ఆయన కొడుకు చైర్మన్ ఇచ్చాడు, ఆయన రాష్ట్ర సెక్రటరీ ఉన్నాడు. పార్టీ మీద కోపం ఉంటే నువ్వు వేరే కాన్ఫరెన్స్ ఇన్ఛార్జ్ తీసుకొని మన మల్లారెడ్డి కొరకు పార్టీ కొరకు పనిచేయవలసిన నాయకుడు అసొంటి వాళ్ళ స్వార్థాల కొరకు పార్టీని పెట్టిన ద్రోవులు అట్లాంటి వాళ్ళకు పదవులు ఇవ్వడం, ఆ రకంగా ఉద్యమకాలను అవమానపరచడము, సీనియర్లను ఎక్కబెట్టకపోవడం, ఇలా వస్తురు పోతురు వాళ్ళ వల్ల ఓట్లు వచ్చేది లేవు. నిజాయితీగా పార్టీకి పనిచేసిన కింద ఉన్నారు. వాళ్ళ వల్ల ఒకరికొకరు ఒకటి చెప్తే 50 మంది, ఒకటి చెప్తే 10 మంది, ఒకటి చెప్తే 100 మంది ఓట్లు వేస్తున్నారు. వాళ్ళ కోసం ఆలోచించండి. వాళ్ళ కోసం ఎట్లా వాళ్ళ గురించి ఏం చేస్తే బాగుంటుంది, అసలు వాళ్ళ గురించి మీరు ఎదురండి, అసలు వాళ్ళ గురించి మీరు తొలాడండి, పని చేయండి. అట్లా చేసినంటే ఈ రోజు కూడా మూడోసారి కూడా కేసీఆర్ గారు సీఎం ఉంటుండే. అది కేవలం మనం చేసుకున్న పొరపాటే. అది కొంతమంది చేసిన నాయకులే, స్వార్థ రాజకీయ నాయకులు. కేటీఆర్ దగ్గర వాళ్ళ దగ్గర సంఘాల చొర్రి ప్రోటోకాల్ ఆడ పౌదులు కొట్టుకుంటా గ్రామాలలో ప్రజలలో ఓటు బ్యాంక్ కోసం పనిచేసేలేదు. కానీ ఆడపోయి కేటీఆర్ దగ్గర కేసీఆర్ దగ్గర సంతోషరావు దగ్గర ఫోటోలు దిగుకుంటా మంచిగా పోయి నిమ్మలంగా ముచ్చట్లు పెట్టుకుంటా పనిచేసిన వాళ్ళు స్వార్థంగా సంపాదించుకున్న వాళ్ళు ఇలా బయట పార్టీని పెట్టిపోయినారు. నిజమైన కార్యకర్తలు ఇంకా అట్లనే ఉన్నారు. ఈ రోజు మల్లారెడ్డి గారు కుటుంబము ఫ్యామిలీ మన మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ లో భద్రారెడ్డి అన్న, మహేందర్ రెడ్డి అన్న, మన మల్లారెడ్డి గారు సారు వాళ్ళకు సైనికులుగా మన కాన్ఫరెన్స్ లో ఒక వదిలిపెట్టి వాళ్ళు ప్రజల కోసము ప్రతి మండల్లో మేడ్చేలు కానీ, ఇక్కడ షామర్పేట కానీ, ఎంసీపల్లి మండల్ కానీ, కీసర్ మండల్ కానీ ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు, కుల భవనాలు, మళ్ళా గుళ్ళు, మన బళ్ళల్లో కూడా బుక్కులు ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి గ్రామంలో పనిచేసిన వ్యక్తి రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారా అంటే అది మంత్రి మల్లారెడ్డి గారు, మాజీ మంత్రి మల్లారెడ్డి గారే. అట్లాంటి నాయకులు పార్టీ కొరకు పనిచేసి ప్రజల కొరకు ఖర్చు పెట్టే నాయకుడు ఎవరన్నట్టే మల్లారెడ్డి గారే. అదే సుధీరెడ్డి పిల్లి పిచ్చమైనోడు ఎమ్మెల్యేగా సంపాదించుకొని స్వార్థ రాజకీయం ఇలా కాంగ్రెస్ లో ద్రోహి కాంగ్రెస్ లో ఏడుగా సుధీరెడ్డిని తరిగి కొట్టాలి. పార్టీ కొరకు కేసీఆర్ పుణ్యాన ఇలా ఎమ్మెల్యే అయ్యిండు, సంపాదించుకోడు, మళ్ళా ద్రోహి పార్టీలో పోయాడు. ఇలా ఇదే రేవంత్ రెడ్డి, ఇదే చంద్రబాబు నాయుడు
ఈ రోజు తెలంగాణ అడ్డుకున్న నాయకులు వాళ్ళే. 1100 మంది బలిదానాలు అయింది వాళ్ళ వల్లనే. వాళ్ళు తెలంగాణ అడ్డుకున్న తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. తెలంగాణ తీసుకొచ్చినాక ఎలాగా వీళ్ళు పదవులలో అనుభవిస్తానికి వచ్చిన వాళ్ళు. ఏంది తెలంగాణ వచ్చింది, కేసీఆర్ వాళ్ళు అడ్డుకున్న తెలంగాణ వచ్చింది. తెలంగాణలో ఎవరికి పని చేయాలి? కష్టపడ్డ నాయకులు, ఏజ్లో చిన్నోని కావచ్చు, నాకంటే ఏజ్లో పెద్దలూరు అటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే ఇవ్వాలి, ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఒక చైర్మన్ ఇవ్వాలి, జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వాలి. అందులో కూడా కొంత స్తోమతున్న వాళ్ళు 2001 నుంచి ఉద్యమం చేసిన నాయకులు కూడా చాలా మంది. తోటి నాయకుడు మా జాంగీర్ అన్న ఏజ్లో పెద్దోడే, పైసలు తక్కువ ఉండొచ్చు. మేము నెలకు దగ్గర 18 నుంచి 20 వేలు పార్టీకి 2001 నుంచి మేము తెలంగాణ 2014 వచ్చే వరకు మేము ఎంతో ఖర్చు పెట్టాం. ఇలా మేము సంపాదించుకోవాలనుకుంటే 25,000 30,000 ఎకరా, ఇలా కొనుక్కుంటే 30 ఎకరాలు 20 ఎకరాలు భూమి కొనుక్కుంటుంది. తెలంగాణ కొరకు జీవితం ఖరాబ్ చేసుకున్నాం. 2011లో మిలియన్ మార్చిలో నాకు వచ్చిన లాఠీ దెబ్బతోటి నేను ఇప్పటి వరకు సఫర్ అవుతున్నా. 2 నెలలు నేను 2 ఏళ్ళు లేవలేదు. 6,80,000 అయినాయి. ఆ రకంగా 4 డాక్టర్ల దగ్గర చూపించుకుంటున్నా. ఆపరేషన్ చేసుకునేది కాదు. ఆపరేషన్ చేసుకుంటే సక్సెస్ కాదంటే నేను అనుభవించే లాఠీ దెబ్బ మిలియన్ మార్చి టైం బండ్ 10 జిల్లాలు ఉన్నప్పుడు 2011లో నాకు కొట్టిన దెబ్బ నేను ధర్మంగా చెప్తున్నా. ఇలా మంగళవారం రేణుకా ఎల్లమ్మ సాక్షిగా, ఆంజనేయ సాక్షిగా ఉద్యమకారులుగా నిజాయితీగా పనిచేసిన మేము ఈ మండల్లో ఇదే ధర్నా, ఇదే అని చెప్పి చివరస్తా కాడ నిజాయితీగా పనిచేసినాం. 10 జిల్లాలలో ఎక్కడంటే అక్కడ మేము పబ్లిక్ని తీసుకుపోయిన ఘనత మేము. ఈ రోజు నిజాయితీ పనిచేసి మేము పదవులు కాసిపోలేదు, సంపాదించుకోలేదు. ఎవడెవడో రాళ్ళు వస్తే మా హాస్పిటల్ తీసుకుపోయి రూపాయి లేకుండా చేసినా మా స్వామి కోసం. దయచేసి నాకు నేను ఎంతో కష్టపడ్డా, ఎంత నరకం అనుభవించినా ఈ రోజు వస్తురు పదవులు అనుభవిస్తూ పోతురు. వాళ్ళ వల్ల 4 ఓట్లు ఓడేటి కాదు. నిజమైన కార్యకర్తలు తలుచుకుంటే ఇప్పుడు మన ఎంపీని కూడా గెలిపించుకుంటాం. ప్లీజ్ సార్ 2 నిమిషాలు సార్. దయచేసి మాకు మంత్రి మల్లారెడ్డి గారి కుటుంబం నుంచి ఎంపీగా వస్తుందని ఆశతో ఉండేటివి. దయచేసి అది ఆ రకంగా మాకు మిస్టేక్ అయినా ఈరోజు మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో మన దాంట్లో మనము ఎంపీగా భారీ మెజార్టీతో గెలిపించుకోవడం. దయచేసి సార్ స్టేజ్ మీద 2 నిమిషాలు అమరవీరుల గురించి మౌనం పాటించాలి, ఉద్యమకాల గురించి ఆలోచించాలి సార్. మేము పదవుల గురించి ఆలోచిస్తలేము. కేటీఆర్ అన్న వచ్చినా కూడా మేము అదే చెప్తాము. కేటీఆర్ అన్న కూడా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసి చెప్తాడు ఆయన. మాటి మండల గురించి ఆలోచించవలసిందే కేటీఆర్ గారు. మమ్మల్ని లేప మేము ఎవరు చేస్తాం, ఎవరు చెప్పుకుంటాం బాధ. ఇవాళ మేము ఎంత అనుభవిస్తున్నాం. ఇవాళ పదవులు అనుభవించుకుంటా సంపాదించుకొని పోతున్నారు. ఇవాళ ఎవరు చెప్తే ఓటు పడతాయి ఆయన గ్రామాలలో. అది నిజమైన కార్యకర్తలు చెప్తే నేను నమ్ముతారు. సోక్తాకు తయారు చేస్తే చెప్తే వాళ్ళు ఓట్లు వేయరు. దయచేసి ఇప్పుడు నిజమైన కార్యకర్త ఎవరో తెలుసుకొని అందరు కూడా అవకాశం ఇవ్వాలి.